కానీ వృద్ధులకు కానీ బీడీ కార్మికులకు పింఛన్లు రావట్లేదు. మా వార్డులో మాత్రం బీడీ కార్మికులు వృద్ధులు బాగా మంది ఉన్నారు, వాళ్ళకు మాత్రం పింఛన్ అమలు చేయాలి. ఇక్కడ బీడీ వర్కర్స్ చాలా మంది ఉన్నారు, అలాగే వృద్ధులకు కూడా ఈ రెండు పింఛన్ అక్కడికి అప్లై చేసుకుందామని పోతే ఆప్షన్ వాళ్ళకు కూడా ఇవ్వండి, మరియు మహిళలకు కూడా ఈ బీడీ పింఛన్ వాళ్ళకు కూడా ఇవ్వండి కదా, బీడీ వర్కర్ చేసే వాళ్ళకి తప్పకుండా వీళ్ళిద్దరికి పింఛన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. బీజేపీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామని చెప్పి హామీనిచ్చి ఇవాళ ఏదైతే పింఛన్లు ఇస్తున్నారో ఆ పింఛన్ యొక్క ఫామ్ లోపల నుండి మరి ఆప్షన్ నుండి మరి బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వకుండా తొలగించడం అయితే ఉందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులను మోసం చేసినటువంటి మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల అనేక మంది వయసు పైబడిన వాళ్ళు వృద్ధులు కూడా చాలా మంది ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, మనకు పింఛన్లు లేవు. మరి బీడీ కార్మికులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల వేల సంఖ్యలో బీడీ కార్మికులు ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వకుండా ఏదైతే ఒక ఆప్షన్ ఇచ్చి మళ్ళీ బీడీ కార్మికులను తొలగిస్తున్నామని చెప్పి ఏదైతే కుట్ర పొందిండ్రో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్పి హెచ్చరిస్తా ఉన్నా, తక్షణమే బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి, వృద్ధులకు కూడా పింఛన్లు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.